హలో అమ్మ చెప్పు. వచ్చాడు. ఇప్పుడే గుళ్ళో పెళ్ళి కూడా చేసుకున్నాం. ఇప్పుడేంది తను వచ్చాడని చెప్పేసి దండం పెట్టి కాలు మొక్కాలా ఏంది? సరే వచ్చినట్టున్నాడు, నేను మళ్ళా చేస్తా. హాయ్. నీకు తాగే అలవాటు ఉందా? ఇదేంటి రాగానే క్వశ్చన్స్ అడుగుతుంది? హలో మిమ్మల్నే. అంటే ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు, అది కూడా వాళ్ళు ఫోర్స్ చేస్తే జస్ట్ 1 పెగ్. మిస్టర్ కాటన్ సీడ్, నేను అడిగింది కాఫీ టీ గురించి. ఓ, నేను మందు గురించి అనుకున్నా. కాఫీ తాగుతాను. వెయిటర్ 2 కాఫీస్. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజం తట్టుకున్నట్టు నీకు నువ్వే మందు గురించి చెప్పుకున్నావంటే పెద్ద ఆల్కహాల్ అడిక్ట్ అనుకుంటా కదా? అబే లేదండి. సర్లే, నేను నచ్చానా? నాతో నీకు పెళ్ళి ఓకేనా? మీరు నాకు నచ్చారు. నో చెప్పడానికి రీజన్స్ ఏం లేవు. మరి మీకు నేను నచ్చానా? నచ్చలేదు. అదేంటి, నేను హీరోలా ఉంటానని మా వాళ్ళందరూ అంటారు. వాళ్ళు చెప్పడం కాదు, నీ ముఖం నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకుని ఉంటే వాళ్ళు చెప్పేది నిజమో కాదో నీకు అర్థమయ్యేది. మీరు మరీ బోల్డ్గా మాట్లాడుతున్నారు. బోల్డ్ అండ్ బ్యూటీ డెడ్లీ కాంబినేషన్, యూనో. సరే, ఇంతకు నేను ఎందుకు నచ్చలేదు? ఎలా నచ్చుతారు చూడగానే? 1 గంట మాట్లాడండి. మాట్లాడితే ఎలా తెలుస్తుంది? పోనీ ఒక రోజు. ఏంటి ఛాన్స్ తీసుకుంటున్నావా? లేదండి, ఛాన్స్ వదులుకోవద్దని. ఒక రోజు నాతో టైం స్పెండ్ చేయండి, మీకు నేను నచ్చుతాను. అబ్బా, అంత కాన్ఫిడెంటా? అలాంటిదే. ఈ ఐడియా ఏదో బానే ఉంది. సరే వస్తా. అదేంటి వస్తా అని వెళ్ళిపోతున్నారు? వస్తా అని చెప్పాను కదా, రేపు మీ ఇంటికి వస్తా. అంటే 1 డే లివ్ ఇన్ అన్నమాట. అలాంటిదే. సో గెట్ రెడీ. బాయ్. అమ్మా, 1 డే లివ్ ఇన్కి నీ బట్టలా? 1 డే లివనే కానీ నీకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తాను. అంటే అన్నీ ఇస్తారా? అన్నీ అంటే ఎలా చెప్పండి దీనికి? మూతి పళ్ళు రాల్తాయి, అర్థమైందా? జస్ట్ కిడింగ్ అండి. అయినా వరద బాధితులకి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వచ్చిందా నీకు ఇల్లు? అబ్బే లేదండి, ఇది మా రిలేటివ్స్ ఇల్లు. రిలేటివ్స్ ఇల్లా? నీ ఫ్లాట్కి ఎందుకు తీసుకుపోలే? అంటే మా అపార్ట్మెంట్లో బ్యాచిలర్స్ రూమ్కి అమ్మాయిలు నాట్ అలౌడ్. ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేయకు. జర్నీ చేసి అలసిపోయి వచ్చాను, పడుకోవాలి. బెడ్రూమ్ ఎక్కడా? అక్కడ. మాదాపూర్ నుంచి మణికొండ రావడానికి జర్నీ. దీంతో ఎట్లా వేగాలనో ఏంటో. యశ్వంత్, యశ్వంత్, గాలి రావట్లేదు. ఫ్యాన్ వేసే ఉంది కదండి. ఏసీ లేదా? వరద బాధితుల ఇల్లు కదండి, ఏసీలు ఇవ్వరు. నా మీదే రివర్స్ సెటైర్లా మూతి పళ్ళు రాలితే చెప్తున్నా. స్పీడ్ పెంచు. ఫుల్ స్పీడ్ పైన ఉందండి. సరే నువ్వు వెళ్ళు, నేను పడుకోవాలి. నన్ను డిస్టర్బ్ చేయకు. ఇదే పిలిచి డిస్టర్బ్ చేయొద్దంటదేంది? పో. అమ్మా. యశ్వంత్, యశ్వంత్, బాత్రూంలో నీళ్ళు రావట్లేదు. నీ పొట్టి. వాటర్ వస్తున్నాయిగా. అది తెలుసుకుందామనే పిలిచాను. పో ఇంకా. ఊరికే వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకు. ఇది దీని ఓవర్ యాక్షన్. ఓపెన్ చేయరా.
రే డోర్ దగ్గర ఎంతసేపు రా నీకు. వావ్ వాట్ ఎ బ్యూటీ. సూపర్ ఉంది దగ్గర. మా వాడు సెటప్ అనుకుంటా. మనం మనసుకెళ్ళి చూద్దాం. ఏంటో సౌండ్? వీడేంటి ఇప్పుడు వచ్చాడు? రై ఇప్పుడు ఎందుకు వచ్చావురా? ఏ రాకూడదా? అయినా పిల్లవర్రా నిన్ను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చూపులకు పంపిస్తే నువ్వు ఇక్కడ ఇలాంటి లోపల నడుపుతున్నావా? రేయ్ అయినా నేను పెళ్లి చూపులు ఏమైందిరా? దొబ్బిందా? ఆ అమ్మాయి కాఫీ షాప్కి రమ్మన్నప్పుడు అనుకున్నారా ఆ అమ్మాయి పెద్ద కంత్రి అని. అరే బండ సచ్చినాడా నీకుందిరా. ఆ పిల్ల ఈ పిల్ల. సారీ సిస్టర్, అంటే పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి ఇంట్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయరు కదా. నువ్వు చేసిన ఏదో ఓవర్ యాక్షన్ చాలు కానీ మూసుకొని కూర్చో. నువ్వే సిస్టర్ అయితే మా వాడు నచ్చినట్టేనా? ఎవరు చెప్పాడు? మరి నచ్చకుంటే మీరిద్దరు ఇక్కడ ఇలా నచ్చుతాడో లేదో తెలుసుకుందామనే మేమిద్దరం ఒకరోజు ఇక్కడిలా. నాకేం అర్థం కావట్లేదురా. రే మట్టి బుర్ర, అంటే వన్ డే లివింగ్లో ఉన్నామని అర్థం. ఏంటే లివినా? అది కూడా వన్ డేలో ఏం చేస్తారా? వన్ డే లివింగ్లో మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్లా ఉంటాం, కలిసి మాట్లాడుకుంటాం, ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. అదేదో కాఫీ షాప్లో కూర్చొని అర్థం చేసుకుని ఉంటే వాడు వేసే బిల్లుకి మనం న్యాయం చేసేటట్టు ఉండేది. రేయ్ ఒక గంటలో ఏం తెలుస్తుందిరా? ఇలా ఒక రోజంతా టైం స్పెండ్ చేసామనుకో, అప్పుడే కదా క్లారిటీ వచ్చేది. ఏంటో ఏమో అప్పుడెప్పుడో బొమ్మరిల్లు సినిమాలో హీరో ఒక వారం అక్కడ హీరోయిన్ ఒక వారం ఇక్కడ ఉంటుంది చూసావా, అలా ఉందిరా మీ వ్యాపారం. గుమగుమలు సర్లే నాకెందుకు, కిచెన్లో ఏదో మంచి చికెన్ వాసన వస్తుంది, పెడితే తినేసి వెళ్ళిపోతా, మళ్ళీ మీ మధ్యలో నేనెందుకు. ఇంకా బయట చాలా హోటల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పి తినే. నిజంగా బిల్లు మాత్రం నువ్వే కట్టే. అయినా ఒక్కరోజు నీకు ఇంత మారిపోయావేంట్రా? ఇంకేమైనా చేసుకున్నావు అనుకో నీ జీవితం అంతా. బాయ్ సిస్టర్, మళ్ళీ కలుస్తా. ఏంటి వన్ డే లివిన్ అంటే హాఫ్ డే పడుకొని ఉండడమా? అయ్యో లేదండి, మీరు పొద్దునుంచి పడుకున్నారని నేను జస్ట్ ఇప్పుడే నేను పడుకున్నాను. పడుకుంటే అది నా ఇష్టం, అయినా నా టైమింగ్స్ ఇలాగే ఉంటాయి. నువ్వేమన్నా నా లవర్వా? లేదా మనం 10 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ లో ఉన్నామా నీకోసం అన్ని త్యాగం చేయనికి? అయినా అదంతా కాదు, నేను ఎప్పుడో పొద్దునొచ్చాను, నేను అసలు తిన్నానా లేదా ఏం పట్టించుకోవా? అది అడగడానికే ఇందాక మీ రూమ్ దగ్గరకు వచ్చాను, మీరు పడుకున్నారు డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఓహో, నేను పడుకుంటే నన్ను లేపవన్నమాట. తిండి డబ్బులు మిగులుతాయని కదా? అయ్యయ్యో లేదండి. అదంతా కాదు, నాకు ఆకలేస్తుంది. సరే బ్రేక్ఫాస్ట్ తెచ్చి పెడతాను. ఇది బ్రేక్ఫాస్ట్ తినే టైమా? మీకోసం లంచ్ ప్రిపేర్ చేశాను. ఏమేం చేసావు? పాలకూర పప్పు, ఆలుగడ్డ, బెండకాయ ఫ్రై, చిప్స్, అన్నం. గుడ్, నేను ప్యూర్ నాన్ వెజ్. సర్లేండి 15 minutes టైం ఇవ్వండి, ప్రిపేర్ చేస్తాను. 15 minutes? నా వల్ల కాదు, నాకు ఆకలేస్తుంది. ఆర్డర్ చేయి. ఆర్డర్ చేస్తే 45 minutes పడుతుందండి. నువ్వు చేసే పెంట కంటే అది బెటరే కదా, చేయి. సరేలేండి. ఎక్కడి నుంచి ఆర్డర్ చేస్తున్నావు? స్వాగత్. బాగుంటుందా? బాగాలేకపోతే నేను అస్సలు తినను. వాడెవడో చేసేదానికి నేను రెస్పాన్సిబిలిటీ ఎలా ఇవ్వాలండి? ఆర్డర్ చేసేది నువ్వే కదా. సరే ఆర్డర్ పెట్టేశానండి. అవునా, ఎంతసేపు చూపిస్తుంది? 45 minutes. 45 minutes? ఇప్పుడు ఈ 45 minutes మనం ఏం చేద్దాం? వెయిట్ చేద్దాం. ఎదవ నాటకాలు ఆడకు, నాకు తెలీదా వెయిట్ చేయాలని. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలి? ఒక పాట పాడు. పాట? దీనికి ఇస్తాను చూడు ఒక చిలకు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమకై. ఆపు, ఎంటర్టైన్ చేయమన్నాను కానీ ఇరిటేట్ చేయమని చెప్పలేదు. అయినా ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం, అది కూడా వన్ డే గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక పాట కూడా నేర్చుకోలేదా? చిన్నప్పుడు తెలియలేదండి,
మీలాంటి గర్ల్ ఫ్రెండ్ వస్తుందని, అది కూడా 1 డే గర్ల్ ఫ్రెండ్గా వస్తుందని. సరే గర్ల్ ఫ్రెండ్ సంగతి పక్కన పెట్టు, కానీ పెళ్ళాం వస్తుందని తెలుసు కదా. మరి ఆ అమ్మాయిని ఎలా ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నావు? పువ్వుల్లో పెట్టుకొని చూసుకుందాం అనుకున్నానండి. అంటే ఈ పువ్వులు వాడిపోయిన తర్వాత ఇలా పడేద్దామనే కదా? లేదండి, పువ్వులైతే పడేస్తామేమో కానీ పెళ్ళాన్నైతే ప్రేమిస్తాంగా. ఎలా? ఇదే మంచి ఛాన్స్. ప్రేమగా చూసుకోవడం అంటే మీద పడి ముద్దులు పెట్టడం కాదు. ఆ అమ్మాయికి ఏమి ఇష్టమో లేదో తెలుసుకొని ఆ పని చేయడం. సరేలేండి, మరి మీకేమిష్టం? అది నువ్వు తెలుసుకోవాలి. నీ పొట్టి. అమ్మ, నా టైం బాగున్నట్టుంది. స్విగ్గీ ఆర్డర్ వచ్చిందండి. ఏంటంత తొందరగా వచ్చేసింది? నా టైం బాగుండి. ఇదిగోండి. ఏం చేయాలి దీన్ని? అదేంటండి, ఇందాక నుంచి ఆకలేస్తుంది అన్నారు కదా, తినండి. తినిపించు. ఏంటి, నేనా? లేక నేనా? నేనెవరిని? నీ గర్ల్ ఫ్రెండ్ని, 1 డే గర్ల్ ఫ్రెండ్ని. తినిపించు. సరే. ఏం చేస్తున్నావు? అంటే గర్ల్ ఫ్రెండ్ కదా, టీస్ చేస్తున్నా. ఓవర్ చేయకు, అర్థమైందా? తినిపించు. గర్ల్ ఫ్రెండ్ కి సరిగ్గా తినిపించడం కూడా రాదా నీకు? పొరపడితే కనీసం వాటర్ కూడా ఇవ్వలేదు. ఏంటండి మీరు ప్రతిసారి నన్ను ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు. ఏదో ఒక వంకతో నన్ను ఏదో ఒకటి తిడుతూనే ఉన్నారు. అసలు నేనంటే ఇష్టం లేకపోతే ఇక్కడ దాకా రావడం ఎందుకు? నేను చెప్పానా ఇష్టం లేదని? అంటే నేనంటే ఇష్టమా? నేను కన్ఫర్మ్ చేశానా? ఏదో ఒకటి కన్ఫర్మ్ చేయండి. నేనెవరిని? 1 డే గర్ల్ ఫ్రెండ్ని కదా? అవును. 1 డే అయిందా? అవ్వలేదు, ఇంకా హాఫ్ డే ఉంది. సో వెయిట్ చేయి.